ఇందుకలడందు లేడని సందేహంబు వలదు అని నరసింహస్వామికి సంబంధించిన ఒక పద్యం వినే ఉంటారు. అది నిజమే అన్నట్టు భారతీయులు, అందున తెలుగు భక్తులు ఆరాధించే నరసింహస్వామి జర్మనీలో వెలుగు చూశాడు. కానీ ఇది ఇప్పటి మాట కాదు, 1939 కాలం నాటి మాట. ఆ రోజుల్లో జర్మనీలోని లోన్టాల్లో ఉగ్ర నరసింహుడి అవతార రూపం బయటపడింది. 2వ శతాబ్దం నాటి ఆనవాళ్ల కోసం ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ అక్కడ తవ్వకాలు మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే భారీ గుహ కనిపించింది. మొదట్లో అంతా పక్షులు, గుర్రం బొమ్మలు లాంటివి కనిపించాయి. కానీ ఇంకాస్త లోపలికి వెళ్లి చూస్తే నరసింహుడి ఉగ్రరూపం వెలిగిపోతూ కనిపించింది. పగలు రాత్రి ఎప్పుడైనా ఒకే రకమైన కాంతి నడుమ ఆ ప్రతిమ ఉండటం చూసి తవ్వకం జరిపిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. గుహద్వారం నుంచి 20 అడుగుల లోపల మీటరున్నర లోతులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక మందిరంలో పూజల కోసమే అన్నట్టుగా అక్కడి పరిస్థితులున్నాయి. మొదట్లో అది కేవలం అప్పటి కాలం విగ్రహం అనుకున్నారు. కానీ రాను రాను అది పూజలందుకున్న భగవంతుడి విగ్రహంగానే తేల్చారు జర్మన్ సైంటిస్టులు. ఇంకా అద్భుతం ఏంటంటే దీని వయసు 100, 1000 కాదు, 32,000 సంవత్సరాలు. విగ్రహం 1939లోనే దొరికింది. కానీ దానిపై పరిశోధనలు చేద్దామనుకునే టైంకి 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. జర్మనీ కేంద్రంగానే యుద్ధం జరగటంతో పరిశోధనలకు పరిస్థితులు సహకరించలేదు. మళ్ళీ 1998 నుంచి జర్మనీలోని పురాతత్వ పరిశోధకులు విగ్రహంపై ఫోకస్ పెట్టారు. హిందూ ఆరాధనా పద్ధతి జర్మనీలో ఎందుకుంది, అక్కడి ప్రజలకు భారతీయులకు లింక్ ఏంటి, ఉంటే ఎన్ని తరాలుగా సంవత్సరాలుగా ఉందని లెక్కలు వెతికే పనిలో ఉన్నారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే షేర్ చేయండి. అలాగే లైవ్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఛానల్కి లైఫ్ ఇవ్వండి. మరింత మంచి కంటెంట్ పోస్ట్ చేసే ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.